నిజమైన ఆఫ్ రోడింగ్ అంటే ఇదేనేమో. వాటర్లో వెళ్తున్నావు. పిల్లికి కూడా బిచ్చమెట్టని బషీర్ గారు 200 ఇచ్చాడు పైలట్కి. ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము నలుగురం కూడా పారాగ్లైడింగ్ చేయబోతున్నాం. లక్ ఏంటంటే ఈ రోజు ఓపెన్ అయిందంట. బ్రోకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది తీసుకొచ్చారు. ఇక్కడ పక్కన హాట్ ఎయిర్ బెలూన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిలప్ చేసి పైకి వెళ్ళి పైనుంచి దూకడాలు ఇలాంటివి ఏవో ఉంటాయి. మామూలుగా ఉండదు. అవన్నీ చూద్దరు కానీ మీరు కూడా మాతో పాటు. మేము ఫస్ట్ టైం లైఫ్లో ఎక్స్పీరియన్స్ అది చూడదురు. కానీ వీళ్ళకి వెళ్ళే ముందు అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అక్కడ చూడండి ఎంతమంది చేస్తున్నారు పారాగ్లైడింగ్. చాలా మంది ఉన్నారు అక్కడే. పేపర్ మీద సైన్ చేసాం. ఏంట్రా ఫీలింగ్ ఏంటి? ఏమండదురా, వేరే శాండీ కూడా చేస్తుంది. నువ్వు కోట్ ఇక్కడ ఇప్పేయి. ఫస్ట్ శాండీ, ఓకే, లాస్ట్. ఈ చెట్లన్నీ ఇలా ఎండిపోయినాయి అంటారు అనుకున్నాను. బేసిక్గా ఇవి యాపిల్ చెట్లు అంట. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఆకులన్నీ రాలిపోయినాయి. మళ్ళీ తర్వాత ఆకులు వచ్చేసి కాయలు వచ్చేస్తాయంట దీనికి. ఇప్పుడు మొత్తం ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంటుందంట. లోపల కూడా కూర్చోవచ్చు, కానీ బయట నుంచి అయితే నా మజా ఉంటుందని అందరం బయట నిలబడ్డాం. రా బ్రో, విజయ్ బ్రో చెప్పాడు బయట అయితే మజా ఉంటుంది బ్రో. వేరే బండిలో మారాలా? ఓకే, ఏం పర్లేదు. దిగండి గైస్, దిగండి. బషీర్ వలీగాడు నేను దూకినాడు దూకాలి. మేము అలా దూకాలి, దూకు. ఆగు, ఇప్పుడు వలీగాడు దూకుతాడు చూడు. ఇప్పుడు అలా దూకాలి, దూకు. ఆగరా, అది అలాగా. కానీ నన్ను తీసేవాళ్ళు లేరు కదండి. నా హీరోయిజం ఎవరికి కనబడదు. దూకేస్తున్నా ఆడికే చిన్న పొట్టకి అంత కనబడుతుంది. నా పెద్ద పొట్ట మొత్తం బయటకు వచ్చేది. వేరే వెహికల్ మారాం. హెల్మెట్స్ ఇచ్చాడు మనకి. పైనుంచి కింద పడతాయి, ఎందుకన్నా ఆగుతాయి. ఏదో ఫార్మాలిటీకి పెడతారు కానీ ఎందుకు పని చేయవి. వెనకేసి పెట్టుకో. నిజమైన ఆఫ్ రోడింగ్ అంటే ఇదేనేమో. వాటర్లో వెళ్తున్నావు, ఊగిపోతుంది బండి. అయ్యా అబ్బా, వాళ్ళందరూ దిగి యువతలకు వస్తున్నారు. అమ్మా మాయా, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మర్యాదగా చెప్పారు స్వెటర్లు వేసుకోమని. మేము కుదరదన్నాము. లాస్ట్కి డోల్ తీసేస్తున్నారు. ఐస్ పర్వతాలకు వచ్చాం, వచ్చాం. పైన ఐస్ ఉంది. చేతులు మొత్తం గడ్డగట్టేస్తున్నాయి. పరిస్థితి బాగాలేదు. లోపల కూర్చోవాల్సింది మూసుకుని. మా పారాషూటర్ వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు బయట కూర్చున్నా బాగుండేది. మాకు అలవాటు లేదు. తోలు తీరుతుంది. అమ్మో, మొత్తం ఐస్. వెనక రోడ్డు చూడండి ఎలా ఉందో. ఇప్పుడే వచ్చాము. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో. పైన మొత్తం కొండలు, కానీ దోల తీరిపోయింది పైకి వచ్చేసరికి. దీనికన్నా అది నాకు కష్టం అనిపించింది. చూడండి ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నారు మొత్తం. వలీగాడు ముందున్నాడు. బషీర్ ఏమో అటు చివరికి తీసుకెళ్ళిపోయాడు. బషీర్ అదిగోండి పరిగెడుతున్నాడు బండోడు. అదిగోండి పరిగెడుతున్నాడు. అదిగోండి బషీర్ గారు అటు వెళ్ళిపోతున్నాడు. పదండి వెళ్దాం. అండి అక్కడ పట్టుకున్నారు చూడండి. ప్రస్తుతానికి జాగ్రత్త అండి. నాకు ఇట్టయితే వేసాడు. కిందకి వెళ్ళి ఉండమన్నాడు. కిందకి వెళ్తున్నాను. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, దొలుకుంటూ వెళ్ళిపోతాం. అసలు ఎవరు ఎక్కడ ఉన్నారో ఏం అర్థం కావట్లేదు. హడావిడి అయిపోయింది. ఇక్కడ రాగానే ఒకడు నా చేయబట్టుని లాగేస్తున్నాడు, ఇంకోటి ఎలా వెళ్ళిపోతున్నాడు. వలీగాడు ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి, ఇప్పుడు కనిపించట్లేదు. ఇక్కడే ఉన్నావా? శాండీ ఫస్ట్ అనుకుంటా నాకు తెలిసి. అక్కడ బషీర్ గారు అటు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడో ఏంటో. ప్రస్తుతానికి అయితే గెటప్ ఇది.
ఒకేసారి చూడండి ఎన్ని ఎగిరినాయో పారాషూట్లు. ఇప్పుడు టేక్ ఆఫ్ జరుగుద్ది చూడండి. అదిగోండి. అయ్యా 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 చినిపోయింది ఆ అమ్మాయి. పరిగెట్టలేదు అమ్మాయి, అలా కూర్చుని పోయింది. అయ్యేసరికి పైలట్ బాగానే తీసుకెళ్ళాడు. వచ్చింది. बढ़िया से रन करना, पैर फोल्ड नहीं करना भाई. ठीक है मेरे चोट लग जाएगी. టైగర్ ఇక్కడ వెళ్తున్నాడు ఇప్పుడు. నెక్స్ట్ మాలో ఫస్ట్ ఆడే బషీర్ గడ ఎక్కడ ఉన్నాడో తెలియదు మరి. మా ముగ్గురులో శాండీ, నేను, వీడు ఇక్కడ ఉన్నాం. ఫస్ట్ వెళ్తున్నాడు. నెక్స్ట్ నువ్వే వహీద్, కమాన్ రన్ 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 రన్. అయ్యా వాళ్ళు ఉన్నారు చూడండి, తోస్తున్నారు అన్నమాట. అక్కడ వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళు తోసి ఆ ప్రెజర్ ఇస్తున్నారు అక్కడ. రెడీ రెడీ బ్రో, రెడీ 1 2 3 రన్ 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 బ్రో. చూడండి ఎదికిందిరా కాలు. అమ్మా కాలు పెంద పెట్టేసాను రా అనవసరంగా. గాల్లో చూడండి ఎంత మంది పారాగ్లైడింగ్ చేస్తున్నారో. అంతా బాగానే జరిగింది. ల్యాండింగ్లోనే చిన్న మిస్టేకు, ఇంకా అంతేలే, ఇంకేం చేయలేం. కానీ బాగా జరిగింది. బై హమారా పైలట్, థ్యాంక్స్ ఫర్ ది స్టంట్స్. చితక్ కొట్టేశాడు బ్రో. అయితే మరి వీడియో ఎలా వచ్చిందో చూసుకోవాలి నేను కూడా ఇంటికి వెళ్ళి. మన వాళ్ళు ఒకళ్ళు ఇందులో ఉన్నారంట, కానీ ఎవరో తెలీదు. చూద్దాం కిందకు వచ్చాక ఎవరనేది. వలీగాడు అదిగోండి, వలీగాడు బాగానే ల్యాండ్ అయిపోయాడు. అదిగోండి వలీగాడు. Ready? Yes. Okay, 1 2 3 go, run fast. Very good. अय्या, oh my God! कैसा लग रहा है आपको? बहुत बढ़िया है भाई. मजा आ रहा है भाई. अरे
ఒక్కసారి నా లైఫ్లో పక్కా చేయాల్సిందే ఇలాంటివి. అబ్బో వెనకాల మంచు పర్వతాలు, చుట్టూ మంచు పర్వతాలు మామూలుగా లేదు. బషీర్ కూడా వచ్చేసాడు. క్యారే బషీర్. ఎలా ఉందో తెలుసు అసలు. నేను 2 సార్లు చేసా. ఏంటది? రన్నింగ్ అయ్యా స్లిప్ అయిపోయింది. నేనే బెటర్ కదా. సింగిల్ అటెంప్ట్. మేము ముగ్గురం వస్తాం కానీ అన్నీ కూడా వచ్చేసింది. ఆయన కూడా చాలా హెల్ప్ చేశాడు. వీడియో నాకు భయం వేస్తుందంటే కొంచెం సేపు ఆయనే తీసాడు వీడియో కూడా. కళ్ళు మూసుకున్నా తెరిసావా? మన కళ్ళు అమ్మయ్యా అందరం వస్తాము సేఫ్ గా. అమ్మయ్యా అయిపోయింది పారాగ్లైడింగ్. అసలు అవ్వదు ఇంకా వదిలేసాం ఆశలు. ఆ టైంలో ఓపెన్ అయిందని తెలిసింది. అంటే విజయపురం పట్టమని పట్టుకొచ్చాడు. అమ్మయ్యా సూపర్. పిల్లికి కూడా బిచ్చమెట్టని బషీర్ గారు 200 ఇచ్చాడు పైలట్ కి. ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం కావట్లేదు. రే కాదు, పైలట్ కి 200 ఎందుకు ఇచ్చావు? అసలు రాకపోతుండ్రా బాబు, నన్ను దింపాడు రా. నీ అబ్బా 200 కదా, 2000 ఇచ్చిన తప్పలేదు రా. ఏ ఎందుకురా? వీడియోలు 2 సార్లు పడిపోయిన వీడియోలు ఉన్నాయా? డిలీట్ చేశాడు. ఏ ఎందుకు డిలీట్ చేస్తాడు? లేదంట అప్పటికే. అబ్బా చాలా బాగా హెల్ప్ చేశాడు రా. నీకెందుకు? అరే అక్కడ వాళ్ళందరూ, నేను చూసిన వాళ్ళందరూ స్పీడ్ గానే సింగిల్ అటెంప్ట్ లో వెళ్ళిపోయారు. నువ్వు అక్కడ వేస్ట్ ఫెయిలరా నువ్వు. నీకు అలాగే ఉంటది. అక్కడ అదంతా జారిపోయిదిరా, జారిపోయింది. ఈ బొక్కలో 200 ఇచ్చావా? బషీర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? 200 ఇచ్చాడు పైలట్ కి. కాదు టెన్షన్. మేము ముగ్గురు ఒక చోటే ఉన్నాం. ఈడు వేరే చోటికి వెళ్ళాడు. నువ్వాడికి పురమాయించావు, ఈడికెత్తే. మనాలి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఏ ట్రిప్కైనా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని అనిపించేది, కానీ ఈ ట్రిప్కి వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది. కానీ హోటల్ రూమ్ మిస్ అయిపోయింది గైస్. కానీ తప్పదు. ఇప్పుడు రేపటి నుంచి ఢిల్లీలో ఉంటాం మనం కొన్ని రోజులు. సో ఇప్పుడు బస్సు ఆల్రెడీ రెడీ ఉంది, అక్కడ వెళ్ళిపోవడమే. విజయ్ బ్రో, థ్యాంక్ యూ విజయ్ బ్రో. ఈ ట్రిప్ ఎంత సక్సెస్ అయ్యిందంటే నువ్వే కారణం. సో లేదు నేను ట్రస్ట్ చేశా, కానీ కొంత చేశాను. ఎప్పుడైతే వెళ్ళానో ట్రస్ట్తో పాటు ఒక రకమైన ఫ్రెండ్షిప్, ఒక బాండ్ క్రియేట్ చేసుకుని వెళ్తున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అదే మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.